హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోకస్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా మా ఛానల్ అయినటువంటి ఫోకస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. తర్వాత మనము పాఠ్యాంశంలోకి వెళ్తే తొలి నాగరికతలు సోషల్ అంటే 6వ తరగతిలోని సోషల్ సంబంధించి చరిత్రలోని 2వ పాఠమైనటువంటి తొలి నాగరికతలను చూసినట్లయితే ఇందులో మొదటి భాగం అయినటువంటి సింధు నాగరికత గురించి మనము గత క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 2వ అంశమైనటువంటి వేదకాలపు నాగరికత, దీని గురించి ఈరోజు చర్చిద్దాం. ముందుగా దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? మనం గత పాఠ్యాంశంలో చర్చించినట్లు సింధు నాగరికత అంటే ఏమిటి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, దాని యొక్క సామాజిక పరిస్థితులు ఏంటివి, మత పరిస్థితులు ఏంటివి, రాజకీయ పరిస్థితులు ఏంటివి, ఆర్థిక పరిస్థితులు ఏంటివి, ఇవన్నీ కూడా మనం గత పాఠ్యాంశంలో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా వేదకాలపు నాగరికతకు సంబంధించి వాటి యొక్క అంశాల గురించి చూద్దాం. ఒకసారి వేదకాలపు నాగరికత క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 600 సంవత్సరం వరకు ఉండేది ఉండదు. తర్వాత వేదకాలపు నాగరికత ఎందుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే వేద సాహిత్యం గురించి సంకలనం చేయబడినటువంటి కాలం కాబట్టి ఈ యొక్క నాగరికతను వేదకాలపు నాగరికత, వేదిక్ సివిలైజేషన్ అని పిలుస్తారన్నమాట. ఈ వేదిక్ లిటరేచర్ ఈ కాలంలోనే ఎక్కువగా సంకలనం చేయబడింది కాబట్టి దాన్ని వేదకాలపు నాగరికత అని చెప్తారు. అదేవిధంగా దీనిని ఆర్యుల నాగరికత అని కూడా పిలుస్తారన్నమాట. ఎందుకంటే ఈ వేద సాహిత్యం అనేటువంటిది ఆర్యుల కాలంలోనే సంకలనం చేయబడింది కాబట్టి ఈ కాలాన్ని ఆర్యుల నాగరికతగా కూడా చెప్పవచ్చు. తర్వాత మనము ఈ వేద సాహిత్యం అంటే ఏమిటి, వేదాలు అంటే ఏమిటి చూసినట్లయితే వేదం అనేటువంటి పదము విద్ అనే ఒక సాంస్కృతిక ధాతువు నుంచి రావడం జరిగింది. మనము ఫిలాసఫీలో అయితే పేరులో కూడా విద్యకు సంబంధించి చూసినప్పుడు విద్య అనేటువంటి పదము విద్ అనే సాంస్కృతిక ధాతువు నుంచి రావడం జరిగిందని కూడా చెప్పవచ్చు అనమాట. తెలుసుకున్నాం. అంటే విద్య, వేదం, విద్ అంటే అన్ని కూడా ఒకటే. విద్ అంటే ఏమిటి? తెలుసుకోవడం. అదేవిధంగా విద్ అంటే నేర్చుకోవడం అని కూడా చెప్పవచ్చు. అంటే టు నో, అదేవిధంగా టు లర్న్. ఇలా మనము వేదం గురించి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. వేదం అంటే తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం. అదేవిధంగా ఏంటి వేదాలు అంటే, వేదాలు అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి పండితులు, గొప్పవారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన పరమ సత్యాలని ఏమంటారంటే వేదాలు అని చెప్పవచ్చు అనమాట. అంటే వేదాలు అనేటువంటివి ఆత్మజ్ఞానమే విద్య, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడమే వేదము. మొత్తం ఈ ప్రపంచానికి దారి చూపేటటువంటివే ఈ వేదాలు అనేటువంటి చరిత్రకారులు చెప్పడం జరిగిందన్నమాట. ముఖ్యంగా వేదాలు అనేటువంటివి, ఈ వేదాల గురించి చెప్పాలంటే ఒక ప్రముఖమైన వ్యక్తి ఏం చెప్పాడంటే గో బ్యాక్ టు వేదాస్, అంటే వేదాల వైపుకు మరలి వెళ్ళండి. అంటే వేదాలు అంత గొప్పవి, వేదాల గురించి మనం పూర్తి సమాచారం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు అని నేను అభిప్రాయపడడం జరిగింది. ఎవరంటే ఆ వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. ఈ విధంగా చెప్పడం జరిగిందట. ఈయన ఆర్య సమాజ్ స్థాపకుడు కూడా ఈ స్వామి దయానంద సరస్వతి గారే అనమాట. ఇలా గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పడం జరిగింది. అయితే వేదాలు ఏమిటి, అవి ఎన్ని రకాలు అంటే వేదాలు ముఖ్యంగా 4 రకాలు. 1 ఋగ్వేదం, 2 సామవేదం, 3 ఆర్డర్ చూసినట్లయితే యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. ఈ విధంగా మనకు 4 వేదాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వేదాల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వేదాలు అంటే ఏంటంటే పండితుల చేత చెప్పినటువంటి పరమ సత్యాలనే వేదాలు అంటారన్నమాట. వేదాలకు ఇంకొక పేరు కూడా ఉంది, అది ఏంటంటే శృతులు అని కూడా చెప్పవచ్చు అన్నమాట. దీనినే అపౌరుషేయాలు అని కూడా పిలుస్తాం. అపౌరుషేయాలు అంటే ఈ వేదాలు మానవులు సంకలనం చేయబడ్డవి కాదు, సాక్షాత్తు దేవదేవతలే సంకలనం చేయబడ్డవి అని అర్థం అన్నమాట. ఇలాంటి వేదాల గురించి చూసినట్లయితే ముందుగా ఋగ్వేదం పేరులో ఉన్నట్లే ఋషుల చేత లేదా మునుల చేత సంకలనం చేయబడిన, ప్రార్థనలు చేయబడిన శ్లోకాల యొక్క సమాహారమే ఏదంటే ఋగ్వేదము.
ఏంటంటే ఇది మొదటిది మరియు అత్యంత ప్రాచీనమైనటువంటిది అనమాట. ఇది ఎవరి చేత సంకలనం చేయబడిందంటే ఋషుల చేత వారి ప్రార్థనల చేత సంకలనం చేయబడిన శ్లోకాల సమాహారమే ఋగ్వేదం. ఇది ఏం చెప్తుందంటే దేవతలను లేదా దేవులను ఏ విధంగా పూజించాలో ఈ ఋగ్వేదం అనేటువంటిది తెలియజేస్తుంది. ఇంకా ఈ ఋగ్వేదంలో ఏమున్నాయంటే ఇక్కడే గాయత్రి మంత్రం గురించి కూడా ఋగ్వేదంలో ఉంది. అదేవిధంగా సరస్వతి నది గురించి కూడా ఈ ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగిందనమాట. తర్వాత రెండవదైనటువంటి యజుర్వేదం చూసినట్లయితే యజ్ఞ యాగాదుల గురించి, పేరులో ఉన్నట్లే యజ్ఞ యాగాదుల గురించి పూర్తిగా మనకు సమాచారాన్ని అందించేదే యజుర్వేదం. అంటే యజ్ఞ యాగాదులు ఏ విధంగా నిర్వహించాలో, వాటి ప్రాధాన్యత ఏమిటి, అవి ఎప్పుడు ఎలా ఏ విధంగా నిర్వహించాలా, ఇవన్నీ కూడా మనకు ఈ యజుర్వేదం అనేటువంటిది తెలుపుతుంది. సామవేదం సంగీతానికి మూలాధారం అనేటువంటిది ఏకైక వేదం ఏదంటే సామవేదం. భారతీయ సంగీతానికి మూల బీజాలు ఉన్నటువంటి ఏకైక వేదం సామవేదం. అంటే ఇక్కడ ఏదైనా సరే మనం ప్రార్థనలు చేసేవి శ్లోకాలు ఇవన్నీ కూడా పాటల రూపంలో ఉన్నట్లయితే అది సామవేదం అన్నమాట. అదేవిధంగా అధర్వణ వేదం ఏంటంటే ప్రార్థనలు మరియు శ్లోకాలు పాటల రూపంలో కాకుండా గద్య రూపంలో సంకలనం చేయబడ్డవే అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదంలోనే మనకు వ్యవసాయం గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయుర్వేదం గురించి కూడా మనకు ఈ అధర్వణ వేదంలో ఉంది. అదేవిధంగా గోత్రానికి సంబంధించిన అంశాలు కూడా ఈ అధర్వణ వేదంలో వివరించడం జరిగింది అనమాట. ఇలా మనకు 4 రకాలైనటువంటి వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. నెక్స్ట్ ఆ తర్వాత వేద సాహిత్యంలో ఈ వేదాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటివంటే వేదాలు ఎంత గొప్పవో, అంటే వేదాలు అనేటువంటివి మనకు ఇక్కడ తాత్విక జ్ఞానమే కాదు శాస్త్రీయ జ్ఞానం కూడా అందించేటువంటి అనమాట. అంటే తత్వంగా ఒక ఫిలాసఫికల్ నాలెడ్జే కాకుండా సైంటిఫికల్ నాలెడ్జ్ కూడా వేదాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేదాలతో పాటు వేద సాహిత్యంలో బ్రాహ్మణాలు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు అరణ్యకాలు, తర్వాత ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా ఈ వేద సాహిత్యంలోని భాగాలే. ఈ బ్రాహ్మణాలు మొత్తం 7 ఉండేటువంటివి. ఏంటివి బ్రాహ్మణాలు అంటే వేదాల పైన చేసినటువంటి వ్యాఖ్యానాలే బ్రాహ్మణాలు. అంటే వేదాలు అవి మంచివి చెడేవి, వాటిపైన తప్పేంటి ఒప్పేంటి అనేటువంటివి ఒక కామెంట్స్ లాంటివి ఏవైతే చేశాయో అవే బ్రాహ్మణాలు అన్నమాట. అంటే ఇక్కడ చేసేటువంటి ప్రార్థనలు, తర్వాత శ్లోకాలు, తాత్వికమైన అంశాలు ఇవన్నీ కూడా గద్య రూపంలో ఉన్నటువంటి సమాహారమే బ్రాహ్మణాలు. అదేవిధంగా అరణ్యకాలు చూసినట్లయితే ఇది ఎక్కువగా విద్యావాదం, అదేవిధంగా క్రతువులు మరియు సంస్కారాల గురించి ఈ అరణ్యకాలు తెలియజేస్తాయి. విద్యావాదం విద్యకు సంబంధించిన అంశాలపైన, మరియు క్రతువులు అంటే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాదుల గురించి, అదేవిధంగా సంస్కారాల గురించి ఈ అరణ్యకాలు అనేవి పూర్తిగా తెలియజేస్తాయి. ఇవి కూడా 7 ఉన్నాయి. తర్వాత ఉపనిషత్తులు చూసినట్లయితే ప్రపంచానికి అంటే ప్రపంచ మోక్షానికి దారి చూపేటువంటివి, జ్ఞానానికి సంబంధించిన అంశాల గురించి తెలియజేసేవి ఉపనిషత్తులు, ప్రకృతికి సంబంధించిన రహస్యాల గురించి తెలియజేసేవి ఉపనిషత్తులు. అదేవిధంగా ఇవి తాత్విక అంశాలపైన మోక్ష మార్గాన్ని చూపేటంటివి, ఇవన్నీ కూడా ఉపనిషత్తులే అన్నమాట. ఉపనిషత్తులు అంటే ఏమంటే గురువు పాదాల వద్ద కూర్చొని సత్యాన్ని అన్వేషించడమే ఉపనిషత్తులు అని చెప్తారన్నమాట. ఇవి కూడా మనకు మొత్తం 108 ఉన్నాయన్నమాట. ఇలా మనకు వేద సాహిత్యంతో వేదాలతో పాటు బ్రాహ్మణాలు, అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు కూడా ఉండేటువంటివి. తర్వాత చూసినట్లయితే ఈ హిందూ మతానికి సంబంధించి ఈ 4 కూడా చాలా ముఖ్యమైనవి. తర్వాత మనము ఒకసారి పాఠంలోకి వెళ్తే మరి వేదకాలపు నాగరికత చూసినట్లయితే ఈ యొక్క చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రజ్ఞులు వారి యొక్క జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని వేదకాలపు నాగరికతను 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి తొలివేద కాలపు నాగరికత, 2 మలివేద కాలపు నాగరికత. ఈ విధంగా 2 రకాలైనటువంటి నాగరికతలుగా విభజించడం జరిగింది. ఒకటి ఇది క్రీస్తు పూర్వం 1500 నుండి 1000వ సంవత్సరం వరకు ఉండేది. ఇది క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి
క్రీస్తుపూర్వం 600 సంవత్సరం వరకు ఉండేటువంటిది అనమాట. తర్వాత ముందుగా మనము మొదటిది అయినటువంటి తొలివేద కాలపు నాగరికత చూసినట్లయితే తొలివేద కాలపు నాగరికత ఇది మనకు క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం వరకు ఉండేటువంటిది. ముందుగా ఎందుకు ఆ పేరు వచ్చింది, అక్కడ ఎవరు ఈ యొక్క వేదకాలపు నాగరికతను ఆరంభించారు అని చూసినట్లయితే ఆర్యులు అనేటువంటి వారు ఈ వేదకాలపు నాగరికతను ఆరంభించారు అని మనకు చరిత్రకారులు చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఆర్యులు అనేటువంటి వారు ఎక్కడి వారు, కొందరు ఏం చెప్పారంటే ఈ ఆర్యుల గురించి వీరు విదేశీయులు, స్వదేశీయులు కాదు విదేశీయులు అని చెప్పడం జరిగింది అనమాట. వీరు తూర్పు భాగం నుంచి రావడం జరిగింది, తూర్పు భాగం నుంచి వచ్చారని కొందరంటే, మరికొందరు ఆర్కిటిక్ ప్రాంతం వారు అని కొందరన్నారు, మరికొందరేమో మధ్య ఆసియాకు చెందినటువంటి ప్రజలు ఈ ఆర్యులు అంటే. ఇంకొందరు ఏం చెప్పారంటే, ఇంకా కొందరు ఇండో యూరోపియన్ భాషా సమూహానికి చెందినటువంటి వారు ఈ యొక్క ఆర్యులు అని చెప్పడం జరిగింది. ఇంకా కొందరు ఆల్ప్స్ ప్రాంతానికి చెందిన వారు ఈ యొక్క ఆర్యులని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క విధంగా ఈ యొక్క ఆర్యులను విదేశీయులుగా పరిగణించడం జరిగింది. అయితే ఇంకొందరు ఈ ఆర్యులనే వీరు విదేశీయులు కాదు స్వదేశీయులే అని చెప్పడం జరిగింది అనమాట. దీనికి సంబంధించిన ఆధారాలు చూసినట్లయితే ఆనాటి కాలపు ప్రజలు ఈ ఆర్యులు ఎక్కువగా సింధు మరియు దాని 5 ఉపనదులు మరియు సరస్వతి నది ప్రాంతంలో ఎక్కువగా నివసించడం జరిగింది. అంటే సింధు నది, దాని యొక్క 5 ఉపనదులు అయినటువంటి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ మరియు సరస్వతి, ఈ విధంగా మొత్తం 7 నదులతో కూడినటువంటి సప్త సింధు పరివాహక ప్రాంతంలో ఈ యొక్క ఆర్యులు ఉండేవారు. కాబట్టి వీరు పూర్తిగా స్వదేశీయులే అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిందే ఒక ఆధారం కూడా తొలివేద కాలపు నాగరికతతో సంబంధించి ఆనాటి కాలంలో సంకలనం చేయబడిన ఏకైక వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో కూడా సరస్వతి నది గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అతిపెద్ద ఎడారి అయినటువంటి థార్ ఎడారిలో ఇంకిపోయినటువంటి ఒక నదే ఈ సరస్వతి నది అని కూడా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా గుర్తించడం జరిగింది అనమాట. ఈ విధంగా మొత్తం చూసినట్లయితే ఆర్యులు అనేటువంటి వారు విదేశీయులు కాదు స్వదేశీయులు అని కూడా మనము గమనించవచ్చు. తర్వాత దీన్ని ఒకసారి మనం చూసి అంటే చూడడం అంటే మనం డైరెక్ట్ కాదు స్వదేశీయులు విదేశీయులు అని ఈ యొక్క భేదాభిప్రాయాలను మనం పరిగణలోకి తీసుకొని ఈ తొలివేద కాలపు నాగరికతకు సంబంధించిన అంశాలను చూసినట్లయితే ఆనాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసినట్లయితే ఈనాటి అంటే ఆ కాలంలో రాజ్యం లేదు, కేవలం తెగ మాత్రమే ఉండాలి. తెగకు నాయకుడుగా ఒక వ్యక్తిని వీరు ఎన్నుకునే వాళ్ళనమాట. సరే, ఇప్పుడు ఈ తెగకు సంబంధించి లేదా ఆనాటి ప్రజలకు సంబంధించి అతి ప్రధానమైనటువంటి విషయం ఏదంటే వారి యొక్క కుటుంబ వ్యవస్థ. కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కుటుంబ పెద్ద తండ్రి కాబట్టి ఈ యొక్క వ్యవస్థని పితృస్వామిక వ్యవస్థగా మనము గుర్తించవచ్చు. మనం ఒకసారి సింధు నాగరికత చూసినట్లయితే సింధు నాగరికత అనేటువంటిది అది తల్లి ప్రధానంగా ఉండేటువంటిది, కుటుంబ పెద్ద తల్లి కాబట్టి వారి యొక్క కుటుంబ వ్యవస్థని మాతృస్వామిక వ్యవస్థగా చెప్పవచ్చు. అయితే మనము సింధు నాగరికత పతనం గురించి చూసినట్లయితే ఆరుల దండయాత్ర వలన ఈ యొక్క సింధు నాగరికత అంతరించిపోయింది అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి అలాంటి పట్టణ నాగరికతను నాశనం చేసి ఈ యొక్క వారి పట్టణ నాగరిక స్థానంలో ఒక గ్రామీణ నాగరికతను ప్రారంభించినటువంటి నాగరికతనే ఈ యొక్క ఆర్యుల నాగరికత. ఇలా ఈ వీరి యొక్క కుటుంబ వ్యవస్థలో కుటుంబ పెద్ద ఎవరంటే తండ్రి కాబట్టి ఈ యొక్క కుటుంబ వ్యవస్థను పితృస్వామిక వ్యవస్థగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ పితృస్వామిక వ్యవస్థలో తండ్రి కుటుంబ పెద్దగా ఉన్నప్పటికీ తల్లికి కూడా అదే ప్రాధాన్యత లభించింది. తల్లికి ఎటువంటి ప్రాధాన్యత తగ్గలేదన్నమాట, పూర్తి ప్రాధాన్యత ఉంది. అంటే స్త్రీకి పూర్తి ప్రాధాన్యత ఉంది, స్త్రీకి పూర్తి స్వేచ్ఛ ఉంది, పూర్తిగా స్వాతంత్ర్యం ఉంది. తను ప్రతి ఒక్క విషయంలో కూడా స్త్రీకి పూర్తి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. యుద్ధ విషయాల్లో అయితేనేమి, విద్యా విషయాల్లో అయితేనేమి, రాజకీయ అంశాలు అయితేనేమి,
యజ్ఞయాగాదుల విషయంలో అయితేనేమి, యజ్ఞయాగాదుల పాల్గొనడంలో అయితేనేమి, ఈవెన్ పశువుల పెంపకం, వ్యవసాయం, ప్రతి ఒక్క దాంట్లో కూడా స్త్రీకి పూర్తి స్వేచ్ఛ కల్పించారు. అదేవిధంగా ఆస్తి హక్కులో కూడా భాగం కూడా కలిగించారు. ఈ విధంగా స్త్రీకి పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించడం జరిగింది. ఇంకా చూసినట్లయితే విద్య విషయంలో చూసినట్లయితే ఎంతో మంది మహిళలు ఆనాటి కాలంలోనే అత్యున్నత విద్య అభ్యసించడం జరిగింది. వారిలో ముఖ్యంగా చూసినట్లయితే గార్గి, మైత్రేయి, ఇంద్రాణి, లోపాముద్ర, అపర, ఘోష, విశ్వంబర, ఈ విధంగా ఎంతో మంది గొప్ప గొప్ప మహిళలు ఆనాటి కాలంలోనే అత్యున్నతమైన విద్యను అభ్యసించి పండితులుగా, స్కాలర్స్గా తయారవడం జరిగిందనమాట. ఇంకా ఈ సామాజిక పరిస్థితుల్లో చూసినట్లయితే విద్య అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండేది. ఎక్కడ అంటే గురుకులాల్లో చాలా వరకు విద్య అనేటువంటి అందరికీ అందుబాటులో ఉండేది అనమాట. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఇక్కడ విద్యను అభ్యసించవచ్చు. ఇక్కడ కుల వ్యవస్థ లేదు, మత వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు, లింగ వ్యవస్థ లేదు, ఎటువంటి తేడాలు లేకుండా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వారికి నచ్చినటువంటి విద్యను వారు అభ్యసించేవారు. అదేవిధంగా స్త్రీ కూడా పూర్తిగా అన్ని విషయాల్లో కూడా విద్యా విషయాల్లో అయితేనేమి, యుద్ధ విద్యలు అయితేనేమి, అదేవిధంగా పశువుల పెంపకం అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, అదేవిధంగా హస్తకళ నైపుణ్యాలు అయితేనేమి, ప్రతి ఒక్క విషయాల్లో కూడా వీరు పాలు పంచుకుని ప్రతి ఒక్కటి కూడా అత్యున్నతమైన విద్యను ఈ స్త్రీ అనేటువంటిది అభ్యసించడం జరిగింది. ఇంకా ఆనాటి కాలంలో ఏకపత్నిత్వం లేదు, ఏకపత్నిత్వం అనేటువంటిది ఉండేదన్నమాట. అంటే ఏకపత్నిత్వం అంటే ఒకే భార్య, బహుభార్యత్వం లేదు, కేవలం ఒకే భార్య ఒకే భర్త ఉండేదన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఏకపత్నిత్వంతో పాటు ఈ స్త్రీకి మరొక అద్భుతమైనటువంటి ఒక స్వేచ్ఛ అనేటువంటి ఇవ్వడం జరిగిందన్నమాట. అదే స్వయంవరం. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ తనకు నచ్చినటువంటి, తనకు ఇష్టం వచ్చినటువంటి వరుణ్ణి, వ్యక్తిని పెళ్లి చేసుకునే ఒక అద్భుతమైనటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఈ స్త్రీ కల్పించడం జరిగింది. ఇంకా ఇక్కడ ఏమి లేవంటే బాల్య వివాహాలు లేవు. ఆనాటి సమాజంలో ఈ బాల్య వివాహాలు అంటే చిన్న చిన్న పిల్లల్ని ముసలి వారికి పెళ్లి చేయడం అనేటువంటి అంశం లేదు. ఇంకా సతీ సహగమనం లేదు. భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్యను కూడా చంపేసేటువంటిది కూడా ఇక్కడ లేదు. ఇంకేముండేటువంటిది పునర్వివాహాలు ఉండేటువంటివి. పునర్వివాహాలు ఉన్నాయి అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకు మళ్ళీ పెళ్లి చేయడం, ఇటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉండేటువంటి అనమాట. అంటే ఏకపత్నిత్వం ఉండేది, స్వయంవరం ఉండేది, బాల్య వివాహాలు లేవు, సతీ సహగమనం లేదు, పునర్వివాహాలు ఉండేవి. అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక నాగరికత, అంటే స్త్రీకి పూర్తిగా విలువ ఉన్నటువంటి ఒక సమాజం అనేటువంటిది ఆనాటి కాలంలో ఉండేటువంటిది అనమాట. ఇంతటి గొప్ప గొప్ప విషయాలని కూడా ఈ సామాజిక పరిస్థితుల్లో మనము చూడవచ్చు. ఇంకా చూస్తే మనము ఈ స్త్రీ గురించి చూసినట్లయితే వీరు అలంకార ప్రియులు. సింధు కాలపు ప్రజలు ఏ విధంగా అయితే అలంకారానికి ప్రాధాన్యత ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి తొలివేల కాలపు నాగరికతకు సంబంధించి మహిళలు కూడా అదే విధమైనటువంటి అలంకారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏ విధంగా అంటే వీరు కూడా వారి యొక్క వేళ్లకు ఉంగరాలు ధరించారు, చేతికి గాజులు ధరించారు, కాలికి మట్టెలు వేసుకున్నారు, కాలి పట్టీలు వేసుకున్నారు, నడుముకు వడ్డానం వేసుకున్నారు, కంఠానికి కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చెవికి చెవిదిద్దులు, ముక్కుకు ముక్కు పొడగా, ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆభరణాలన్నీ కూడా వీరు ధరించడం జరిగింది. వీరితో పాటు ఈ యొక్క పురుషులు కూడా వారి యొక్క మీసాలను గడ్డాలను పెంచి శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండి అద్భుతమైన వీరోచిత్వాన్ని ప్రదర్శించేవారు అన్నమాట పురుషులు కూడా. అదే విధంగా ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఈ అలంకారాలతో పాటు శిరోజాలకు వీరు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఆనాటి ప్రజలు వెంట్రుకలు పొడవుగా పెంచుకొని వారికి ప్రత్యేకమైన నూనెలుగా పూసి ఆ అందమైన జలను తీర్చిదిద్దుకునేవారు అన్నమాట. ఈ విధంగా వీటితో పాటు వస్త్రధారణలో కూడా వీరు ప్రత్యేకతను చాటుకున్నారు. వస, అధివస అనే 2 రకాలైనటువంటి వస్త్రాలను వీరు ధరించేవారు. వస అంటే క్రింది భాగాన్ని ధరించేటువంటిది ధోతి లేదా ధోవతి అంటారు. అధివస అంటే పై భాగాన్ని ధరించేటువంటి వస్త్రం అన్నమాట. ఈ విధంగా వీరి యొక్క వస్త్రధారణ కూడా ప్రత్యేకంగా ఉండేటువంటిది. ఇంకా వీరు
వీరి యొక్క వినోదాలు చూసినట్లయితే ఆనాటి కాలం యొక్క ప్రజల యొక్క వినోదాలు చూసినట్లయితే వీరు సంగీతం, నాట్యం, వేట, మల్ల యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి వినోదాలు. అయితే వారి యొక్క ప్రధాన వినోదంగా రథ పందాలు ఉండేటువంటివి. సింధు కాలపు ప్రజల యొక్క ప్రధానమైన వినోదం ఎడ్ల పందాలు. ఆ కాలంలో ఉన్నటువంటి ఎడ్ల బండిని ఇక్కా అని పిలుస్తారు. అవి ఎంతైతే ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. పెళ్లివేల కాలపు నాగరికతకు సంబంధించిన ప్రధాన వినోదం రథ పందాలు. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సంగీత పరంగా చూసినట్లయితే సంగీతానికి కూడా వీరు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సంగీతం గురించి వీరు కొన్ని ప్రత్యేక వాయిద్యాలు పరికరాలు కలిగి ఉండే అనమాట. అవి ఏంటివంటే వాయువు, తంత్రి, ధ్వని. వాయువు అంటే వేణువు, పిల్లనరోబి లాంటిది. అదేవిధంగా తంత్రి అంటే వీణ లాంటిది. ధ్వని అంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యల లాంటిది అనమాట. ఈ విధంగా వీరికి 3 ప్రత్యేక సంగీత వాయిద్యాలు కూడా ఉండేటువంటివి. ఇవి ఆనాటి ప్రజల యొక్క సామాజిక పరిస్థితులు. అయితే తర్వాత వీరి యొక్క రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే రాజకీయ పరిస్థితులు తొలివేద కాలపు నాగరికతకు సంబంధించి రాజకీయ పరిస్థితులను మనం చూసినట్లయితే ఆనాటి కాలంలో రాజ్యాలు లేవు, తెగలు మాత్రమే ఉండేటువంటివి. ఒక తెగలో ఉన్నటువంటి ప్రజలు లేదా ఒక తెగ ఇంకొక తెగ పైన యుద్ధాలు లేదా దాడులు తరచుగా చేస్తునేవారు అన్నమాట. దేనికోసం అంటే ఆ తెగలలో ఉన్నటువంటి నీటి వనరుల కోసం, పశు సంపద కోసం, గడ్డి భూముల కోసం, ఇక్కడ మరియు దస్యుల కోసం అంటే బానిసల కోసం ఎక్కువగా వీరు యుద్ధాలను చేసుకునేవారు అన్నమాట. ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి తెగ ఏదైతే ఉందో ఆ తెగవారిని అందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా బందీలు చేసి పిలుచుకొని వెళ్ళేవారు. ఆ యుద్ధ ఖైదీలనే దస్యులు లేదా దాస్యులుగా పిలిచేవారు అన్నమాట. ఈ దస్యులు లేదా దాస్యులను ఆ గెలిచిన వారు ఉన్నటువంటి రాజ్యం తెగలో భూస్వాములకి, తర్వాత వ్యాపారస్తులకి, గుహాపతులకి అమ్మేసేవారు అన్నమాట. వీరి ద్వారా వెట్టి చాకిరీ చేసుకునేవారు. ఈ విధంగా వీరి యొక్క యుద్ధాలు ఉండేటువంటివి. తర్వాత ఈ తెగల పైన తరచూ జరుగుతున్నటువంటి దాడుల నుంచి రక్షించుకోవడానికి ఈ తెగ ప్రజలు ఏం చేసేవారంటే వారిలో నుంచే ఒక సమర్థవంతుడైనటువంటి ఒక వ్యక్తిని ఒక నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ నాయకుడిని ఏమని పిలుస్తారంటే రాజు లేదా రాజన్. ఈ వ్యక్తిని ఈ యొక్క తెగ ప్రజలే ఎన్నుకోవడం జరుగుతున్నమాట. ఈ రాజు లేదా రాజాకి పూర్తి అధికారాలు ఉండేవి కాదు. ఇతను తన యొక్క అధికారాన్ని ఎక్కడైనా సరే తప్పుదో పట్టిస్తున్న ఉద్దేశంతో ఇతన్ని నియంత్రించడానికి సభ మరియు సమితి అనే 2 సంస్థలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే నిర్ణయం పూర్తిగా రాజుది కాదు. ఏ నిర్ణయమైనా సరే వీరంతా కూడా కలిసి చర్చించుకొని ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకునేవారు. ఆ రాజు యొక్క ప్రధానమైన బాధ్యత ఏదంటే అధికారం చలాయించడం కాదు, కేవలం తెగ ప్రజలని రక్షించడము, ఆ తెగను కాపాడడం మాత్రమే ఈ యొక్క నాయకుడి ప్రధానమైనటువంటి బాధ్యత అన్నమాట. ఈ విధంగా ఈ రాజకీయ పరిస్థితులు ఉండేటువంటివి. తర్వాత ఇంకా చూసినట్లయితే ఈ యొక్క తెగ ప్రజలు కూడా ఈ యొక్క రాజును పూర్తిగా నమ్మేవారు. పూర్తిగా తాను మాత్రమే మన యొక్క తెగను కాపాడగలుగుతారనే ఉద్దేశంతో ఆ నాయకుడిని ఎన్నుకోవడం జరిగేది అనమాట. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆర్థిక పరిస్థితులు. ఆనాటి కాలంలో ఎక్కువగా రెండు కాలాల్లో కూడా పంటలు పండించేవారు. ఖరీఫ్, రబీ 2 కాలాల్లో కూడా పంటలు పండించడం జరిగింది. గోధుమ, బార్లీ, నూనె గింజలు, కాయ గింజలు ఇలాంటి ఆహార ధాన్యాలు ప్రతి ఒక్కటి కూడా ఈ కాలంలో పండించడం జరిగింది. ఇక్కడ కూడా వ్యాపారం అనేటువంటిది చేసేవారు. ఎలాంటి వ్యాపారం అంటే ద్రవ్య పద్ధతి లేదు కాబట్టి ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతి ద్వారానే వీరి యొక్క వ్యాపారం అనేటువంటిది కొనసాగేది. అదేవిధంగా ఆనాటి కాల ప్రజలు వారి యొక్క ఆహారంగా ఏం తీసుకునేవారంటే ఎక్కువగా కేకులు తినేవారు, రొట్టెలు తినేవారు, మరియు పాలు మరియు పాల ఉత్పత్తులు అనేటువంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తర్వాత మజ్జిగ ఇలాంటివన్నీ కూడా వీరు వారి యొక్క ఆహారంగా తీసుకునేవారు. తర్వాత ఇంకా మత పరిస్థితులు చూసినట్లయితే తొలివేద కాలపు నాగరికతకు సంబంధించిన ప్రజలు ఎక్కువగా భగవంతుడు ఒక్కడే, ప్రపంచాన్ని సృష్టించింది ఒక్కడే కాబట్టి మొత్తం అంతా కూడా ప్రజలంతా కూడా సమానమే అని ఎక్కువగా నమ్మేవారు అన్నమాట. ఇక్కడ ప్రకృతి దేవతలను ఎక్కువగా పూజించారు. యజ్ఞాలు
తర్వాత యజ్ఞాలు ఎక్కువగా భగవంతుని చేరుకోవడానికి మెట్ల లాంటివి అని భావించడం జరిగింది అనమాట. అంటే యజ్ఞాల ద్వారా యాగాల ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోవచ్చని వీరు నమ్మేవారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మత పరిస్థితులు కూడా ఏమీ అభ్యంతరకరంగా ఉండేటువంటి కాదు. తర్వాత ఇంకా కుల వ్యవస్థ లేదు, మత వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు, ప్రజలంతా కూడా సమానమే అనే భావన ఉండేటువంటిది. ప్రజలంతా కూడా వారికి ఇష్టం వచ్చిన వృత్తులు వారు స్వీకరించవచ్చు, వారికి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రజలంతా కూడా సమానంగానే ఈ మత పరిస్థితుల్లో ఉండేటువంటిది. ఈ విధంగా తొలివేల కాలపు నాగరికత అనేటువంటిది పూర్తిగా మనకు ఉండేటువంటిది అనమాట. తర్వాత మనము ముందుగా చెప్పుకున్నట్లు ప్రజల యొక్క జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల దృష్ట్యా వేదకాలపు నాగరికతను 2 రకాలుగా విభజించడం జరిగిందనేసి చెప్పుకున్నాం. ఆ యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఏమైందంటే తొలుతుగా సప్త సింధు ప్రాంతంలో ఆవిర్భవించినటువంటి ఈ యొక్క వేదకాలపు నాగరికత కాలక్రమేణా గంగా యమున నదీ పరివాహక ప్రాంతం వరకు విస్తరించడం జరిగింది. అదేవిధంగా వింధ్య పర్వతాలు దాటుకొని దక్షిణాపథం వరకు ఈ యొక్క వేదకాలపు నాగరికత లేదా ఆర్యుల నాగరికత విస్తరించడం జరిగింది. అంటే ఇక్కడ తెగ యొక్క నాయకుడు రాజు ఉండేవాడు. ఇక్కడ కొన్ని తెగల సమూహం, తెగల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడి ఒక జనపదంగా మారడం జరిగింది. జనపదం లేదా రాజ్యంగా మారడం జరిగింది. ఈ జనపదం నాయకుడే రాజు లేదా చక్రవర్తిగా మారడం జరిగింది అనమాట. తెగ నాయకుడిగా ఉన్నటువంటి రాజు చక్రవర్తిగా మారడం జరిగింది. చక్రవర్తిగా మారిన తర్వాత ఇతనికి అధికారాలు పూర్తిగా లభించడం జరిగింది. సర్వశక్తిమంతుడయ్యాడు, సార్వభౌమాధికారుడయ్యాడు, నిరంకుశవాది అయ్యాడు. ఈ విధంగా పూర్తి అధికారాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా మారడం జరిగింది. పూర్తి స్వార్థపరుడుగా మారడం జరిగింది. ఇప్పుడు తెగను కాపాడడం అతని యొక్క బాధ్యత కాదు, రాజ్యం యొక్క విస్తరణే ఈ యొక్క చక్రవర్తి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత, లక్ష్యము. ఈ విధంగా ఈ రాజు అనేటువంటి చక్రవర్తిగా మారిన తర్వాత ఇక్కడ మరొక అంశం రావడం జరిగింది. ఇంతటి గొప్ప అధికారాలు ఉన్నటువంటిది ఎవరికో ఎందుకు వల్ల తన యొక్క సంతానానికే లభించాలనేది వారసత్వం అనేటువంటిది ముందుగా పరిచయం కావడం జరిగిందనమాట. మలివేద కాలపు నాగరికతలోనే ఈ వారసత్వం అనేటువంటిది రావడం జరిగింది. ఈ విధంగా రాజకీయ పరిస్థితుల్లో రాజు అనేటువంటి వాడు చాలా శక్తిమంతులయ్యాడు, పూర్తిగా అధికారాలు కలిగిన వాడయ్యాడు. తర్వాత ఇంకా ఈ యొక్క ప్రజలపైన ఉన్నటువంటి బాధ్యత, ప్రేమ కంటే కూడా రాజ్యకాంక్ష ఎక్కువగా పెరిగిపోయింది. రాజ్య విస్తరణ తన యొక్క లక్షణం అయిపోయింది. దీనికోసమని బ్రాహ్మణులు చెప్పినట్లు వినడం ప్రారంభించాడు. బ్రాహ్మణులు ఏం చెప్తే అది చేసేవాడు. ఏం చెప్పాడంటే ఎక్కువగా వీరు యాగాలకు ప్రాముఖ్యత కల్పించారు. అందులోనే గొప్ప యాగాలైనటువంటి అశ్వమేధ, రాజసూయ, అలాగే వాజపేయ, ఈ యాగాలు అనేటువంటివి అత్యంత ఖర్చుతో కూడినటువంటి యాగాలను ఎక్కువగా చేయడం ప్రారంభించారన్నమాట. దీంతో పాటు కాలక్రమేణా సభ సమితులు వాటి యొక్క ప్రాధాన్యత కోల్పోయి పూర్తిగా రద్దు కావడం జరిగింది. ఈ విధంగా ఈ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి పూర్తిగా తన యొక్క స్వార్థానికే ఎక్కువ విలువనిచ్చి రాజ్యకాంక్ష పెంచుకొని రాజ్యాన్ని విస్తరించడమే తన యొక్క ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం జరిగింది అనమాట. ఇవి ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. తర్వాత సామాజిక పరిస్థితులు చూసినట్లయితే మలివేద కాలపు నాటి సామాజిక పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ కూడా కుటుంబ పెద్ద తండ్రి కాబట్టి ఇక్కడ కూడా పితృస్వామిక వ్యవస్థనే ఉండేటువంటిది. తర్వాత ఈ విధంగా తండ్రి మరియు పితృస్వామిక వ్యవస్థలో కాలక్రమేణా తల్లికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. అంటే స్త్రీ అనేటువంటిది తన యొక్క ప్రాధాన్యతని పూర్తిగా కోల్పోవడం జరిగింది. స్త్రీకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, అదేవిధంగా విద్య లేదు, ఏమీ లేవు. పూర్తిగా తాను ఒక వంటింటి కుందేలులాగా మారిపోవడం జరిగింది. స్త్రీ పూర్తిగా తన యొక్క హక్కులని కోల్పోయింది, పూర్తిగా తన యొక్క స్వేచ్ఛను కోల్పోయింది. ఈ విధంగా సామాజిక పరిస్థితుల్లో స్త్రీ అనేటువంటిది చాలా తక్కువ స్థాయికి పడిపోవడం జరిగిందనమాట. ఈ క్రమంలోనే బాల్య వివాహాలు పెరిగిపోయాయి. చిన్నపిల్లలని ముసలివారికి పెళ్లి చేయడం లాంటివి ఎక్కువగా పెరిగిపోయాయి. అదే క్రమంలోనే సతీ సహగమనం ఎక్కువైపోయింది. అంటే పతి చనిపోయిన తర్వాత పతితో పాటు సతిని కూడా కాల్చివేయడం అన్నమాట. సతీ సహగమనం పెరిగిపోయింది. కాలక్రమేణా ఇంకా ఏమైపోయిందంటే స్వయంవరం అనేది లేనే లేదు. వీటితో పాటు
వితంతు పునర్వివాహాలు కూడా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. ఈ విధంగా స్త్రీ అనేటువంటిది పూర్తిగా తనకున్న స్వేచ్ఛ హక్కు అన్నింటినీ కూడా కోల్పోయిందనమాట. తర్వాత ఇదే క్రమంలోనే వర్ణ వ్యవస్థ ప్రారంభం కావడం జరిగింది. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఎక్కువైపోయాయి. వర్ణ వ్యవస్థ ప్రారంభం పడింది. వర్ణాన్ని బట్టి ప్రజలందరినీ 4 రకాలుగా విభజించారు. వారే ఎవరంటే బ్రాహ్మణులు, అదేవిధంగా క్షత్రియులు, అదేవిధంగా వైశ్యులు మరియు శూద్రులు. ఈ విధంగా ప్రజలని వర్ణాన్ని బట్టి 4 రకాలుగా విభజించడం జరిగిందనమాట. బ్రహ్మ తల నుంచి వచ్చిన వారు బ్రాహ్మణులు, బ్రహ్మ భుజాల నుంచి వచ్చిన వారు క్షత్రియులు, బ్రహ్మ తొడల నుంచి వచ్చిన వారు వైశ్యులు, బ్రహ్మ పాదాల నుంచి వచ్చిన వారు శూద్రులు. ఈ విధంగా బ్రాహ్మణులు పూర్తిగా విద్యా విషయాలకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇచ్చారు. యజ్ఞ యాగాది నిర్వహించడంలో పూర్తిగా బ్రాహ్మణులకి హక్కుగా అధికారంగా రావడం జరిగింది, అర్హతగా రావడం జరిగింది. అదేవిధంగా రాజ్యం యొక్క విస్తరణ, రాజ్యం యొక్క నిర్వహణ, రాజ్య నిర్వహణ, రాజ్యం యొక్క బాధ్యత ప్రతి ఒక్కటి కూడా పరిపాలించడము అన్ని కూడా క్షత్రులకే ఎక్కువగా వీరికి అధికారాలు రావడం జరిగింది. తర్వాత వైశ్యులు చూసినట్లయితే వ్యాపారాలు, వ్యవసాయం లాంటివి ఎక్కువగా వైశ్యులు చేసేవారు. ఆ తర్వాత శూద్రులు, పై 3 వర్గాల వారికి సేవ మాత్రమే వీరికి ఉండేటువంటిది. సమాజంలో శూద్రులను అంటరాని వారిగా భావించారు. అదేవిధంగా ఎటువంటి ప్రాధాన్యత, విలువ లేని ప్రజలుగా వీరిని గుర్తించడం జరిగింది అనమాట. ఇక్కడ స్త్రీకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఉందో శూద్రులకు కూడా అటువంటి విధంగానే ఉండేటువంటిది. ఈ ఇద్దరికి కూడా ఎటువంటి స్వేచ్ఛ హక్కులు, విద్యా విషయాలపైన హక్కులు, ఎటువంటి అధికారాలు ఏమి కూడా ఉండేటువంటివి కాదనమాట. ఈ విధంగా వర్ణ వ్యవస్థ ప్రారంభం కావడం జరిగిందనమాట. అదేవిధంగా ఇదే క్రమంలోనే జీవించి ఉన్న లేదా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా 4 ధర్మాలను పాటించాలి అని కూడా చెప్పడం జరిగిందనమాట. అవి ఒకటి బ్రహ్మచర్యాశ్రమం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థం, 4 సన్యాసాశ్రమం. ఈ విధంగా 4 రకాలైన ధర్మాలను ఇక్కడ ప్రజెంట్ జరిగినాడు. ముందుగా బ్రహ్మచర్యాశ్రమం చూసినట్లయితే, బ్రహ్మచర్యాశ్రమం ఇది విద్యార్థి దశ. పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ దశను అనుభవించాలి. తర్వాత గృహస్థాశ్రమం, ఇది వివాహానంతర దశ. భార్యా పిల్లలని, కుటుంబాన్ని మొత్తం అతను ఆ విధంగా నిర్వహిస్తూ తన యొక్క విధులు నిర్వహించాలి. ఇది వివాహాంతర దశ. ఇది 25 నుండి 50 సంవత్సరాల వరకు ఉండేది. తర్వాత అదేవిధంగా వానప్రస్థం, ఇది చెప్పాలంటే ఎక్కువగా తీర్థయాత్రలు, దేశ పర్యటన ఇవన్నీ కూడా చేసుకునే దశ అనమాట. ఇది 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు చేయాలి. చివరిగా మోక్షం కోసం, ముక్తి కోసం వేచి ఉన్నటువంటి దశ సన్యాసి దశ. దీన్నే సన్యాసాశ్రమం దశ అని చావు కోసం వెయిట్ చేసేదనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా 4 ధర్మాలను పాటించాలని ఇక్కడ ఈ యొక్క ధర్మాలు చెప్పడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఆనాటి ప్రజల యొక్క సామాజిక పరిస్థితులు ఉండేటువంటివి. తర్వాత మత పరిస్థితులు చూసినట్లయితే, ఆనాటి ప్రజల యొక్క మత పరిస్థితులు చూసినట్లయితే తొలివేద కాలపు నాగరికత ప్రజలు భగవంతుడు ఒక్కడే అని నమ్మారు. ప్రపంచమంతా సృష్టించింది ఒక్కడే అని నమ్మారు. కాకపోతే ఈ భగవంతుడు ఒక్కడే అనే భావన ఈ కాలపు వచ్చేసరికి తొలగిపోయింది. ఇక్కడ ఎక్కువగా త్రిమూర్తుల ఆరాధన పెరిగిపోయింది. అంటే ప్రజాపతి, అదేవిధంగా విష్ణువు, అదేవిధంగా శివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర, బ్రహ్మ విష్ణు శివుడు, ఈ ముగ్గురి యొక్క ఆరాధన పెరిగిపోయింది. వారితో పాటు వారి యొక్క భార్యలు అయినటువంటి సరస్వతీదేవి, అదేవిధంగా లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి, వారి భార్యలను కూడా ఎక్కువగా పూజించడం జరిగింది. వీరితో పాటు స్కందదేవుని పూజించారు. మరీ ఎక్కువగా విగ్రహారాధన ఎక్కువైపోయింది. వీటన్నిటితో పాటు మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. అదేవిధంగా యజ్ఞ యాగాదులకు విలువ ఎక్కువ ఇచ్చారు. కర్మకాండలు పెరిగిపోయాయి. ఈ విధమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా ఈ మత పరిస్థితుల్లో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే, దేశానికి ప్రతి ఒక్క దేశానికి కూడా ఇతిహాసాలు ఉన్నట్లు మన దేశానికి కూడా 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి రామాయణం రాసింది వాల్మీకి, మహాభారతం రాసింది
వేదవ్యాసుడు. ఈ రామాయణం అనేటువంటిది ఒక తండ్రి కొడుకుల గురించి అయితేనేమి, భార్యాభర్తల గురించి అయితేనేమి, రాజు రాజ్యం గురించి అయితేనేమి వివరిస్తే, మహాభారతం అనేటువంటిది రాజ్యం మీద ఉన్న కాంక్ష, రాజ్యం మీద ఉన్నటువంటి కోరికతో ఎటువంటి అనర్థాలు జరిగాయి, ధర్మాలు ఏంటివి, ఇవన్నీ కూడా ఈ మహాభారతం అనేటువంటిది తెలియజేస్తుంది. ఈ విధంగా మనకు ఈ తొలి నాగరికతకు సంబంధించి రెండో అంశమైనటువంటి వేదకాలపు నాగరికత మరియు దానిలో ఉండే పూర్తి పరిస్థితులను ఒకసారి మనం చూడడం జరిగింది. తర్వాత మీరు మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చూసినట్లయితే మీకు మొత్తం అంతా కూడా రెఫర్ అవుతుంది. థ్యాంక్ యూ.